ఏవండి, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటి మనీ అది? ఏం లేదు, ఇప్పుడు మనం అమ్మా నాన్నలం కాబోతున్నాం కదా. మనకంటూ ఒక కుటుంబం ఏర్పడబోతుంది. ఆ, అవును. అయితే ఏంటి? మనకి బాధ్యతలు పెరుగుతున్నాయి కాబట్టి మీ నాన్నని ఇంటి నుంచి పంపించేయండి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీకేనా అర్థం అవుతుందా? నాకు అర్థమయ్యే ఆలోచించే మాట్లాడుతున్నాను. ఈ వయసులో ఆయన ఎక్కడికి వెళ్ళి బతుకుతాడు? అయినా మా నాన్న బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇల్లు అయింది, వెళ్తే గిల్తే మనమే వెళ్ళాలి. మనం ఎందుకు వెళ్ళాలి? ఇది మన ఇల్లు, మనం కష్టపడి కట్టుకునే ఇల్లు. మీ అమ్మ నాన్న కష్టంతో కట్టింది కాదు, మా అమ్మ నాన్న ఇచ్చిన కట్టిన డబ్బులతోనే కట్టారు. అందువల్ల ఆకుతోనే అంటున్నా, మీ నాన్న ఉండడం నాకు ఇష్టం లేదు. ఇల్లు కట్టడానికి కట్నం డబ్బులు తెచ్చా అని ఉందాగా మాట్లాడుతున్నావు కదా. మరి ఈ స్థలం ఎవరిది? మీ అమ్మ నాన్నలు ఇచ్చింది కాదు కదా, మా నాన్నది కదా. అయితే ఆ స్థలానికి ఎంత ఖరీదు కడతారో మీ నాన్నని అడిగి చెప్పండి. ఆ డబ్బులు మా అమ్మ నాన్న దగ్గర అడిగిచ్చేస్తాను. కానీ మీ నాన్న ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఓహో, మా నాన్నకు ఖరీదు కడతావు, మా నాన్న ప్రేమకు ఖరీదు కడతావు, మా నాన్న స్థలానికి ఖరీదు కడతావు. అంటే రేపు నాకు కూడా ఖరీదు కడతావు అన్నమాట. నేను మీకు ఎందుకు ఖరీదు కడతానండి? మీ నాన్న గురించి అంటున్నాను అంతే. అయితే నేను మన జీవితం గురించి ఒకటి ఆలోచించాను. అది చెప్పే సమయం వచ్చిందని నాకు అర్థమైంది. ఏంటండి అది? ఏంటంటే మన కుటుంబం ఏర్పడుతుంది, మనకు బాధ్యతలు పెరుగుతున్నాయి అంటున్నావు కదా. అందుకని నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేయి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? కడుపులో ఉన్న బిడ్డని అలా ఎలా చంపుకుంటారు? ఇది మన బిడ్డ అండి. కనుక ముందే నీ బిడ్డ మీద నీకు అంత మమకారం ఉంటే, కానీ పెంచి 25 ఏళ్లకే నాకు జీవితాన్ని పరిచయం చేసిన తండ్రిని అలా ఎలా వదులుకుంటాను? నీకొక న్యాయం, మా నాన్నకు ఒక న్యాయమా? అలా కాదండి నేను మాట్లాడింది. నువ్వెన్నైనా చెప్పు, మా నాన్న ఇంటి నుంచి వెళ్ళిపోవాలంటే నువ్వు మాత్రం అబార్షన్ చేయించుకోవాలి. రెండిట్లో ఏ నిర్ణయం అయినా నాకు సమ్మతమే. నీ కడుపులో ఉన్న బిడ్డ ఉండాలి అంటే మా నాన్న ఇంట్లో ఉండాలి, లేదా నీ కడుపులో ఉన్న బిడ్డను చంపుకో, మా నాన్న నీ ఇంటి నుంచి గెంటేస్తా. అంతా నీకే వదిలేస్తున్నా.